చాలా ప్రముఖులైన వాళ్ళు అందులో వ్యాసాలు రాశారు. దళ సభ్యులు ఆమెతో పాటు పనిచేసిన వాళ్ళు వ్యాసాలు రాశారు. పీడిఎస్లు ఆమెతో పాటు పనిచేసిన వాళ్ళు రాశారు. ఆమెకు దగ్గర మిత్రులు రాశారు. వీళ్ళందరి జ్ఞాపకాలు చూస్తే ఒక మామూలు మనిషి ఉద్యమ నాయకురాలుగా మారటం అనేది చాలా మంది నాయకులు మారారు. కానీ ఆమె నడయాడిన చోట, ఆమె నడిచిన చోట, ఆమె ప్రభావం నుంచి ఏ మనిషి బయటికి వెళ్ళలేదు. ప్రేమాస్పదురాలు. విప్లవకారులు అంటే ప్రేమాస్పదం. విప్లవకారులు అంటే మనకు సినిమాల్లో బయట టీవీ సీరియల్లో చూపించే మొరటు మనుషులు కాదు విప్లవకారులు అంటే. విప్లవకారులు అంటే ప్రజల్ని ప్రేమిస్తారు, అభిమానిస్తారు, త్యాగం చేయడానికి సిద్ధపడిన వాళ్ళు. కనుక ఆ ప్రేమ ఎంత దూరం విస్తరించుకుంటూ పోయిందో ఒక్కొక్కరి జ్ఞాపకాలు. మా విప్లవ రచయితల సంఘం సభ్యుడు, ఒకప్పుడు హైదరాబాద్ సిటీ యూనిట్ కన్వీనర్ నారాయణ స్వామి రాసిన 4 పేజీల వ్యాసం కూడా కన్నీళ్లు తెప్పిస్తుంది మనందరినీ. ఒకసారి ఆమె ఒక ఇంటికి వెళ్ళిందంటే ఆ ఇంట్లో చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దవారి వరకు మళ్ళీ ఎవరు మర్చిపోరు. అంతటి నాయకురాలు ఆమె. హైదరాబాదును వదిలి అడవిలోకి వెళ్ళేటప్పుడు, లేదా గుంటూరుకు వెళ్ళేటప్పుడు, పల్నాడుకు వెళ్ళేటప్పుడు ఆమె ఎక్కడ విస్తరిస్తే అక్కడ దళ సభ్యులు కూడా ఆమె ఎట్లా ఉన్నదో ఒక 10 పేజీల కథనాలు కూడా రాశారు. దళంలో ఎట్లా ఉన్నది, ఎండాకాలంలో ఎట్లా ఉన్నది, వానకాలంలో ఎట్లా ఉన్నది, తడిసిపోతే ఎట్లా ఉన్నది, ఒక్కొక్కసారి 6 రోజులు 10 రోజులు 15 రోజులు స్నానం చేయకపోతే ఆ పరిస్థితుల్లో స్త్రీల సమస్యలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ స్త్రీల సమస్యలు ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటన్నిటినీ ఆమె కోణంలో, ఆమె చూపిన ప్రేమ నుంచి, కమిట్మెంట్ నుంచి చాలా మంది రాసి ఉన్నారు. ఆమె ఇచ్చిన ఒక స్ఫూర్తి ఉన్నది. నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం తన యవ్వనపు జీవితాన్ని త్యాగం చేసింది, ఈ నేల మీద ధారపోసి. ఆమె వచ్చిన కుటుంబం, తండ్రి ఎమ్మెల్యే, ధనిక కుటుంబం ఇచ్చిన సౌకర్యాలన్నింటిని పక్కన పెట్టి ఆమె ప్రజల్లో జీవించాలనుకున్నది, ఆదివాసుల్లో జీవించాలనుకున్నది, స్త్రీలో విముక్తి చేయాలనుకున్నది. కనుకనే విప్లవంలోకి వచ్చింది. ఆమె అమరురాలు అయిన క్రమాన్ని మీరు ఒక్కసారి గమనించండి. 1990వ దశకం నాటికి విప్లవ పార్టీలని ఏకమై జనశక్తి పార్టీ ఏర్పడింది. పీపుల్స్ వార్ పార్టీ ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రూపొందించింది తెలంగాణ ప్రాంతంలో. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు ఉత్తర తెలంగాణ జిల్లాలో అభివృద్ధి నమూనా అంటే ఎట్లా ఉంటుంది, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రూపొందించి అమలు చేస్తున్నది. గ్రామ రాజ్య కమిటీలను ఏర్పాటు చేసి అమలు చేస్తున్నది పీపుల్స్ వార్ పార్టీ. ఒకవైపు బయట ఉన్న విప్లవ పార్టీలను ఏకమై జనశక్తి పార్టీ ఏర్పడింది. పాలక వర్గాలకి భయం ముట్టుకున్నది, పాలక వర్గాలకి జంకు పుట్టుకున్నది. ఆ భయం నుంచి విప్లవోద్యమాన్ని నిర్మూలించాలి. ఎందుకంటే నూతన ఆర్థిక సంస్కరణ అమలు చేయడం కోసం తెలుగు నేల ప్రయోగశాలగా మారింది. ఆ ప్రయోగశాలగా మారిన ఈ తెలుగు నేలకి నాయకుడు ఎవరుండాలి? 1994లో ఎన్నికలు జరిగాయి. సారా వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఈ మొత్తం ఉద్యమంలో రంగవల్లక్క ఉన్నది. ధరలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, స్త్రీల మీద దాడులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, సారా నిషేధించాలని జరిగిన ఉద్యమం, ఈ అన్ని ఉద్యమాల్లో ఆమె భాగమయ్యింది. 94 వచ్చేసరికి ఎన్నికలు జరిగాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాడు కనుక ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనాకి అమలు చేయడానికి ఈ ముఖ్యమంత్రి సరిపోతాడా లేడా, ఇది చర్చ. వరల్డ్ బ్యాంక్ అధికారులు హైదరాబాద్కు వచ్చి చేసిన చర్చ ఏమిటంటే, ఈ ఎన్టీ రామారావు మన మాట వింటాడా? సహజంగా వినకపోవచ్చు. ఎన్టీ రామారావు సినిమా యాక్టర్, ఎన్టీ రామారావు కళాకారుడు కనుక ఏవో కొన్ని భావాలు ఉంటాయి. అవి కొన్ని ప్రజలకు పనికొచ్చేవి కూడా కావచ్చు. ఎంత నిర్బంధం ప్రయోగించి రాడికల్ల కనకన్నను చంపి రక్తం బొట్టు పెట్టుకున్న ఎన్టీ రామారావు అయినా కొన్ని విషయాల్లో, సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు అనుకూలంగా ఉంటాడేమో అనే ఒక సందేహం కలిగింది ప్రపంచ బ్యాంక్కి, ఐఏఎస్ ఆఫీసర్లకి. అప్పుడు ఎన్టీ రామారావు మనకు సరిపోడు అనుకున్నప్పుడు 96లో ఎన్టీ రామారావు తీసి పక్కన పెట్టి ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి కాలే, వైస్రాయి ఓటర్ల కేంద్రంగా ముఖ్యమంత్రి అయ్యాడు. వైస్రాయి ఓటర్లో ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేసి వైస్రాయి ఓటర్లో బంధించి ఎన్టీ రామారావు బయట నిలబడి, నా తమ్ముళ్ళారా రండి, బయటికి రండి అంటే ఆయనది అరణ్య రోదన అయింది తప్ప ఒక్క ఎమ్మెల్యే కూడా బయటికి రాలేదు. రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేల వెనుక వరల్డ్ బ్యాంక్ ఉంది కనుక వాళ్ళు ఎవరు రాలే. ఆ వరల్డ్ బ్యాంక్ అభివృద్ధి నమూనా అమలు చేసేవాడు చంద్రబాబు నాయుడు కనుక, నమ్మదగిన వాడు కనుక ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో దశ 99లో ఎన్నికలు జరిగాయి. 99లో ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రికి ఎన్నికయ్యాడు. అప్పుడు మొదలు పెట్టాడు ఆయన విశ్వరూపాన్ని.
రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలు పెడతారు ఎవరైనా మిత్రులారా. చూడండి మీరు